జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపైనే నిర్వహించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఆలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాజేష్ మాట్లాడుతూ ఈ నెల 10 నుండి జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరగనున్న నరసింహుని కళ్యాణ మహోత్సవాన్ని ఎప్పటిలాగే శేషప్ప కళావేదికపైనే నిర్వహించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కావచ్చు, మరి ఏదైనా కారణం పేరుతో ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రాంగణం బయట నిర్వహించేందుకు ప్రతిపాదనలను చేస్తే సహించేది లేదన్నారు. స్థానికులు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టినా తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నరసింహస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో భాగంగా అనేక సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా నరసింహస్వామి కళ్యాణం ఏదైతే ఉందో అది ధర్మపురి దేవస్థాన ప్రాంగణంలోనే నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. గతంలో కూడా 2-3 సార్లు కళ్యాణాన్ని బయట నిర్వహించాలి అని చెప్పి ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న యువత, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఏదైతే ఆగమ శాస్త్రానికి అనుకూలంగా దేవస్థాన ప్రాంగణంలోనే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఊరికి ఒక ఆచారం, పద్ధతి ఉన్నది. ఎప్పుడైనా కూడా నరసింహస్వామి కళ్యాణం జరిగిన తర్వాతనే ఉత్తర దిగ్యాత్ర పేరుతోటి ఉత్తరం వైపు, దక్షిణ దిగ్యాత్ర పేరుతోటి దక్షిణం వైపు కళ్యాణం జరిగిన తర్వాత నరసింహస్వామి బయటకు వెళ్లే ఆచారం ధర్మపురి పట్టణంలో ఉన్నది. ఖచ్చితంగా కూడా కానీ స్థానికంగా ఉన్న ఆచారాలన్నింటినీ కూడా విస్మరించి ఈరోజు భక్తుల సౌకర్యార్థమనో ఇంకోటనో ఈ ప్రాంతంలో ఇబ్బందులు తెచ్చే విధంగా కొత్తగా ఈరోజు ధర్మపురి దేవస్థానం తరఫున ప్రభుత్వానికి ఏవైతే ప్రతిపాదనలు పంపారో వాటిని విరమించుకొని ఖచ్చితంగా కూడా ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు ధర్మపురి దేవస్థానం ప్రాంగణంలోనే నరసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహించాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఊరికి అరిష్టం జరిగే పనులు, ఈ ఊరికి నష్టం జరిగే పనులు ఎట్టి పరిస్థితులలో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ నాయకులు ఉన్నా కూడా చేయొద్దు. ఎందుకంటే ఇట ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా మనం పోవాల్సిన అవసరం లేదు. ఈ ఊళ్ళో ఖచ్చితంగా ఒక ఆచారం అయితే ఉంది. దేవుని కళ్యాణం జరిగిన తర్వాత మాత్రమే దేవుడు ఉత్తర దిగ్యాత్ర పేరుతో, దక్షిణ దిగ్యాత్ర పేరుతోటి బయటకు వెళ్లే సాంప్రదాయం ధర్మపురి పట్టణంలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కొనసాగించి ఈ ప్రాంత వాసుల మనోభావాన్ని గౌరవించాలని చెప్పి, గౌరవించే శక్తి మా స్థానిక ఇలవేల్పు నరసింహస్వామి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఆలోచిస్తే చెప్పి మా ధర్మపురి పట్టణ వాసుల తరఫున మేము అందరం డిమాండ్ చేసుకున్నాం. ఖచ్చితంగా నెరవేర్చాలి. కొత్తగా ఈరోజు ధర్మపురి దేవస్థానం తరఫున ప్రభుత్వానికి ఏవైతే ప్రతిపాదనలు పంపారో వాటిని విరమించుకొని ఖచ్చితంగా కూడా ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు ధర్మపురి దేవస్థానం ప్రాంగణంలోనే నరసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహించాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం.